హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోటల్ పేరు దానాపానే. హోటల్ ఎంటర్లోనే సాయిబాబా ఉన్నారు. తర్వాత ఆవు దూడతో ఉంది కదా, చాలా బాగుంది. అంతా పల్లెటూరు లాగా హోటల్ అంతా అమర్చారు. జీవులు అంటే చిన్న చిన్న చుట్టూ బటర్ఫ్లై బొమ్మ ఎంత బాగా వేశారో. తర్వాత ఇక్కడ ఇది ఇటు సైడ్ అంతా కూడా ఆడుకోవడానికి గార్డెన్ అంతా ఉంది చిన్నపిల్లలకి. తర్వాత ఇక్కడ ఫోటో దిగినా కూడా సీనరీసే ఉన్నాయి. కుందేలు, జిరాఫీలు, ఆ పక్కనే టైగర్ ఉంది చూడండి. ఇక్కడ టైగర్ వస్తుంది ఇప్పుడు. నిజంగా టైగర్ ఉందేమో అన్నట్టు ఉంటుంది దూరం నుంచి అయితే. మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ హోటల్ చాలా పెద్దగానే ఉంది. అలానే గార్డెనింగ్ ఎక్కువ ఉంది, గ్రీన్గా ఎక్కువ ఉంది. నాకు ముందే గ్రీన్ అంటే ఇష్టం, నా ఛానల్లో చూసే ఉంటారు. నేను ఎక్కువ గ్రీన్ ఇంపార్టెంట్ ఇస్తాను. బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను వీడియో తీసుకుంటాను. నాకు గ్రీన్ ఎక్కడైనా కనిపించినా సరే నాకు అది అలా బాగా నచ్చుతుంది అన్నమాట. నాకంటే అందులో నాకు పీస్ కనిపిస్తుంది ఆ గ్రీనిష్లో. సో నాకు అది ఆటోమేటిక్గా నేను దాంతో కనెక్ట్ అయిపోతుంటా. హోటల్ వ్యూ ఉంది చూడండి, ఇక్కడ కూర్చొని తింటారు. ఇదంతా లోపల సైడ్ ఓపెన్ టాప్ ఉంది చూడండి, అది ఓపెన్ టాప్ అన్నమాట. లోపల ఇవన్నీ కూడా టేబుల్స్, చుట్టూతా టేబుల్స్. అంటే లోపల కూడా గార్డెనింగ్ ఉంది, ఇలా బయట కూడా గార్డెనింగ్. మళ్ళీ తినేటప్పుడు అంటే బయట కూడా టేబుల్స్ వేశారు. హోటల్ని డిఫరెంట్గా డిజైన్ చేశారండి. నిజంగా చాలా బాగుంది. అసలు నేను చూశాను హోటల్స్ చాలానే, కానీ ఇంత బాగా అనిపించలేదు ఎక్కడ కూడా. ఎలాంటి ఉయ్యాల ఇక్కడైతే మా పిల్లలు, మా పాప బాబు ఫుల్గా ఎంజాయ్ చేశారు చూడండి. చాలా బాగా అనిపించింది పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంటే. ఎంతసేపు ఉన్నామో కూడా తెలియలేదు. ఇది లోపలికి వెళ్తున్నాం మేము. మా ఫ్రెండ్, నేను, మా పిల్లలు అందరం వెజిటేరియన్. శివరాత్రి రోజు యాక్చువల్లీ నేను మా ఆయన మట్టుకి మొత్తం నీలారం ఉన్నాము, ఒక పొద్దు ఉన్నాము. ఇంకా వీళ్ళేమో లేరు, ఒక పొద్దు లేకపోయేసరికి తింటాము అంటే సరే అని చెప్పేసి లోపల చూడండి. ఇది ఏసీ రూమ్స్ అన్నమాట. మేము ఏసీ రూమ్స్ తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగా అమర్చారు. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ వాళ్ళైతే తిన్నారు. నేనంతా వీడియో తీస్తూనే ఉన్నాను ఫోన్లో. హాయ్ చెప్పమంటే వాళ్ళు తినే బిజీలో హాయ్ కూడా చెప్పట్లేదు. సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. హోటల్ లోపల సైడ్ కానీ బయట కానీ నాకైతే ఉయ్యాల ఊగడం, చిన్నగా ఉయ్యాల ఊగడం ఇష్టం. చాలా బాగుంది లోపల సైడ్. ఇది ఎక్కడ చూసినా మధ్య మధ్యలో అట్లా గ్రీనిష్గా ఉన్నాయి. అంటే అవి తీగలు వేలాడుతున్నాయి కదా, అవి ఆర్టిఫిషియల్ కాదన్నమాట, రియల్ అన్నమాట. సో చాలా బాగా అనిపించింది నాకు. చూడొచ్చు నాకు ఎంత సంతోషంగా ఉందో కూడా. మీరు నా ఫేస్ని చూడొచ్చు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అందులో. ఇంకా మా ఫ్రెండ్, నేను చాలా ఎంజాయ్ చేసాము హోటల్లో. శివరాత్రికి గురువుగారి ఆశ్రమానికి వెళ్ళే ముందు బీదర్ దగ్గర ఉంది ఈ హోటల్ అయితే. చూడండి ఎంత బాగుందో. ప్యూర్ వెజిటేరియన్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు హ్యాపీగా. ఫుడ్ కూడా బాగుందని చెప్పారు మా ఫ్రెండ్ వాళ్ళు. ఎక్కడైనా ఫొటోస్ దిగడానికి వీలుగా ఉంది కాబట్టి కొన్ని ఫొటోస్ అయితే దిగాము మా ఫ్యామిలీతో కానీ, మా ఫ్రెండ్ ఫ్యామిలీతో కానీ. మా పిల్లలు చూడండి టైగర్తో ఎంత బాగా ఎంజాయ్ చేశారో. అసలు ఫుడ్ కూడా బాగుందని చెప్పారు. సో ఎప్పుడైనా మీరు ఆ సైడ్ వెళ్తే, బీదర్ సైడ్ కానీ వెళ్తే ఎప్పుడైనా ఈ హోటల్ని ఒకసారి విజిట్ చేయండి. ఏదో ప్రమోట్ చేస్తున్నానని అనుకోకండి. అంటే బాగుంది, మీకు కూడా అక్కడ ప్రశాంతత దొరుకుతుందని చెప్పాను. నేనైతే మిల్క్ తాగాను, ఆవు పాలు, అది కూడా సూపర్గా ఉన్నాయి.